ఛానల్ జానవి గాయత్రి. అందరూ ఎట్లా ఫ్రెండ్స్, మేమైతే చాలా బాగున్నాం అంటే చాలా బాగున్నాం. సో ఈ రోజు మంగళవారం, సో మా 5th వారం. సో బల్కంపేట ఎల్లమ్మ గుడికి అయితే వెళ్తున్నాం. సో ఇది లాస్ట్ వారము. సో ఈ రోజే పిల్లలకైతే ఏబీవీపీ హాలిడే అయితే ఇచ్చారు. సో పిల్లలకి ఇట్లా తీసుకొని పోతున్నాం. సో దాంతోపాటు అమ్మవారికి 5 వారాలు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి సో అమ్మవారికి ఒక చిన్న ముక్కు, చిన్న కోడి పిల్లని అయితే కూస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. మా గాయత్రి అయితే సో కొత్త డ్రెస్ అయితే వేసుకుంది. ఒకసారి ఎట్లుందో కింద కామెంట్ చేయండి. సో మా జానవి కాళ్ళకు పసుపు పెట్టుకుంటుంది, కాళ్ళకు పసుపు పెట్టుకుంటుంది, వచ్చేసింది. సో మా గాయత్రి డ్రెస్, జానవి డ్రెస్ ఒకసారి ఎట్లుందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో నాకైతే ఇద్దరు డ్రెస్ చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఓకేనా. సో అందరికి గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఎడిపోతున్నాం, వెల్కమ్ పెట్టుకుంటున్నాం. సో ప్రతి వారం రమ్మంటే రారు. సో ఈ వారం 5th వారం నో కాంప్రమైజ్, ఇంటికాడ ఉంటున్నారు కానీ ఇక మా వారం అని ఒప్పుకోలేదు. సో కంపల్సరీ రావాలని చెప్పేసి సో పట్టు పట్టింది. అందుకని చెప్పేసి ఇద్దరైతే రెడీ అయిపోయారు. సో ఇంకా దీపం అయితే ముట్టేలేదు ఇంట్లో. సో ఒక్కొక్క 5 నిమిషాల దీపం ముట్టించేసి సో మేమైతే బయలుదేరిపోతాం. 12:30 అవుతుంది. సో ప్రతి వారం గుడి దగ్గర ఎంతమంది పబ్లిక్ అంటే అంతమంది పబ్లిక్ ఉంటారు. సో అమ్మవారి దయ అందరి మీద ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంతమంది వస్తున్నారు అంటే సో ప్రతి ఒక్కరు మొక్కులు అమ్మవారు తీరుస్తుంది కాబట్టి సో అందరు బల్కంపేట అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. సో ప్రతి ఒక్కరు 5 వారాలు తిరుగుతారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మేము తిరగబట్టి 2 వారాలు అవుతున్నాయి. సో మేము అనుకున్న ప్రతిదీ జరుగుతుంది కాబట్టి సో మేము ఇక కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం. సో పిల్లల్ని తీసుకొని పోతాం. సో చాలామంది సబ్స్క్రైబర్ కలుస్తారు మమ్మల్ని, చాలా ఆనందంగా ఉంది గుడి దగ్గర. సో వచ్చిన ప్రతి సబ్స్క్రైబర్ పిల్లల్ని అడుగుతారు. సో అందుకని చెప్పేసి ఈసారి పిల్లల్ని తీసుకొని అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. ఒక్కొక్క 2 minutes మా బాల్మ రెడీ అయితే దీపం ముట్టించేసి మేము గుడి దగ్గర బయలుదేరిపోతాం. సో మధ్యలో పోయేటప్పుడు చిన్న కోడి పిల్లని తీసుకొని పోవాలి. కార్లో పోతే కార్ పార్కింగ్ దొరకదు మనకు. బబ్లు బాబు వచ్చిండుగా, బబ్బులన్న వచ్చిండు. బబ్బులన్న బండి మీద నువ్వు, గాయత్రి నా బండి మీద బాలమని ముచ్చారు. పో జుట్టు వేసుకోపోరి. నువ్వు బబ్బులన్న బండి మీద రా. సో జుట్టు వేసుకోపో, పోయి ఫాస్ట్గా. సో ఫ్రెండ్స్, మా ఛానల్ లక్షకు చాలా దగ్గరగా ఉంది, జాహ్నవి గాయత్రి ఛానల్. ఓకేనా. ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తారు. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా. మా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ఓకేనా ఫ్రెండ్స్. సో హలో ఫ్రెండ్స్. సో ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా బాలమని రెడీ అయిపోయింది. సో మా పిల్లలు అయితే రెడీ అయిపోయి నేను రెడీ అయిపోయినా. సో ఇప్పుడే మేమైతే మంచి రీల్స్ అయితే ఇన్స్టాగ్రామ్ అయితే ఒక 2 పోస్ట్ చేసినాం. ఒకసారి వెళ్ళి చూడండి. సో ఓకేనా. ఈరోజు మాది 5th వారం. మా బాలమని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ట్యూస్డే కదా ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మా పిల్లలకు కూడా హాలిడే ఇచ్చేసారు, ఏబీవీపీ బంద్. సో ఇక నాకు 5th వారం కాబట్టి నాకు పిల్లల్ని తీసుకొని పోవాలి అట్లా అనేసి కొంచెం ఉండే మనసులో. దాని తగ్గట్టే నా పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి. రాననేది పొద్దుగా నా మనసు ఒప్పుకోలేదు. ఇక మళ్ళీ బలవంతంగా రెడీ చేసిన ఇద్దరిని. అందుకే నాకు ఇష్టమైన డ్రెస్ వేసుకుని ఆమెకి ఈమె వేరే వేసుకుని కానీ తర్వాత ఇక మా బాలమని తిరిగి వేసుకుంది డ్రెస్. ఆమెకి నచ్చలేదు డ్రెస్. సో ఇప్పుడు ఇప్పటికి మస్తు రెడీ అయిపోయింది. మీరు ఇప్పుడు టైం 1-2 అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి వారం మేము 11:30 పోతాం కదా. సో ఫుల్ పబ్లిక్ ఉంటారు. సో పిల్లలు అంత పబ్లిక్ తిరుగుతుందని చెప్పేసి ఈసారి 2 గంటలకు పోతున్నాం. సో తక్కువ పబ్లిక్ ఉంటారు, తొందరగా దర్శనం అయిపోతుంది. సో అందుకని చెప్పేసి 2 o'clock అయితే పోతున్నాం. సో 2 బండ్లు తీసుకొస్తున్నాం. మా తమ్ముడు వచ్చిడు. సో మధ్యలో మేము ఒక చిన్న కొడుకుగా తీసుకోవాలి అట్లా. ఇది దాని మీద ఎక్కుతారా? దీని బండికాల మీదరా. అక్కడ ఐడిపేలు పోయే ముందు లెఫ్ట్ సైడ్ లా కూల్ మనం తీసుకుని చూసినా కూల్ ఆ రోజు ఏడా ఇప్పుడు అక్కడ రోడ్లో ఉంటాయి స్ట్రైట్ పోతుంటది. నువ్వు అది దాటినాక లెఫ్ట్ సైడ్ ఐడిపిఎల్ ముందు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. తీసుకోవాలి ఎక్కువ బండి అయితే. మేము తీసుకుంటాం అటు పో, మేమే తీసుకుంటాం నడు బండి. పైసలు తీసుకున్నా.
ఓకే చల్ నడు బాయ్. మండే ఇది మా బాలమన్ చీర బాగుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఒక 8 years తర్వాత కట్టింది. ఎన్ని సంవత్సరాలు? 8 years. 8 years. అరే ఎన్ని సంవత్సరాల నుంచి దాచిపెట్టిన చీర అనేది. ఇది తీసుకొని నేను 9 years అవుతుంది. ఎన్ని సంవత్సరాల చీర అంట చూడండి ఫ్రెండ్స్. 16 లో తీసుకుని ఇది నేను. ఇప్పుడు ఇది రెండోసారి కట్టుకున్నాడు. కట్టినా చెప్తా ఏకే. సో ఓకే ఫ్రెండ్స్ మేము బయలుదేరుతున్నాం ఇంకా. సో అమ్మవారి దర్శనం ఇంకా మాకు కాలే. కూసా ఇక పోదామా ఇక. అక్కడే కట్ చేసుకున్నాం. అవుతారు కట్టించాను పుంజు కానీ ట్రా ఏది తీసుకున్నాం బండికి అది ఇచ్చేసి ఒకటే ఇది ఓపెన్ చేయి సంచింది ఇంకా. ఇది 50 రూపాయల దర్శనం. అటు కాదు ఇటు. మమ్మీ రాదు ఒక్క రాదు మమ్మీ రా. తక్కువ మంది మేము వచ్చినాడు మన ఆడదాకుండే. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మా అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వారం ఎవ్వరు లేరు దర్శనంకి. సో నెక్స్ట్ ఒక 20 నిమిషాలే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో మా పిల్లలు వచ్చినందుకు మేమే లేట్ వచ్చినాము. ఎందుకంటే మార్నింగ్ వస్తే మస్తు లైన్ ఉంటుంది. దగ్గర గంటన్నర 2 గంటల టైం పడుతుందని చెప్పేసి మేమే 2:30కి వచ్చాం దర్శనానికి. సో ఫ్రెండ్స్ ఇక ఫైనల్లీ అమ్మవారి 5 వారాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో 5వ వారం పిల్లల్ని తీసుకొచ్చినాం. అట్లే పాటు చిన్న కోడి పిల్లని అయితే మొక్కు తీర్చుకున్నాం. ఓకేనా, మన నెక్స్ట్ వారం మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇక చూడండి ఫ్రెండ్స్, మా బాలమని ఐస్ క్రీమ్ తింటుంది. ఇక మా జానవి ఐస్ క్రీమ్ తింటుంది. ఇక వీడికి ఐస్ క్రీమ్ తింటుండు. ఇక ఈ ఐస్ క్రీమ్ కవర్లే కొనుక్కుంది మొత్తము. ఇక గుడికాడికి వచ్చి డైరెక్ట్ ఐస్ క్రీమ్ పార్లర్ ఆపేసారు అందరు.